నాయన ఈ స్వాములు వారే సున్నుండు తిని శుద్ధుడైపోయాడు, అరుచులు తిని అత్తుకుపోయాడు. కొన్నాడన్నాడు మన్నాడుండి మూడొక్కనాడు అత్తకి మామకి ముచ్చకాయించి మా తల్లి మంగాదేవికి, ఒరే మంగాదేవి ఇప్పటికైనా సరే సారీ చీరలతో డబ్బు ధనంతో కాపురానికి 7 గంటలకు నువ్వు రావాలే మంగరాజు. అప్పుడు దాకా కూడా నీకు కంచి అట్టవేత్తనే మంగరాజు. అలాగని మంగాదేవి శోభం గాయించి ఈ స్వాములు వారే దొరక పద్ధతులు పెట్టి చక్కగా 7 గంటలకు వస్తున్నాడంట. నాయన వచ్చేడు స్వాముల వారికి తొలిగుంట తొలపాటు తగులుతుంది. ఎవరి కళ చూశారు? అరే మనం ఎలాగే వెళ్ళేమంటే నా తల్లి ఆ మాట ఈ మాట చెప్పి వెనక పప్పుద్ది అలాగని చెప్పి ఈ స్వాములు వారికి చెప్తాడంటే నాయన కలకల్లాడే మమోహ కలబారి నాయన ఎప్పుడైతే స్వాములు వారు నాయన చీపురు పుల్లాగా చిక్కుపోయాడు, యాప పుల్లాగా మామిడి పుల్లాగా కలకల్లాడే మొహం కలబారిపోయింది. నాకు పాపం నడుము నప్పుడు ఎరిగిందంట. కన్నా తల్లి పేరు దేవత రోజుటప్పటికి ఈ కన్నా తల్లి పేరు మనకుంటుందంట. అరే 3 రోజులు పెళ్ళే ముచ్చటగా చేసుకున్నాడు, 5 రోజులు పెళ్ళే అందంగా చేసుకున్నాడు. బాబు నీ అత్తేవి అన్నదరా మావేమన్నాడు, అయ్య కోడారా మంగమ్మ నిన్నేమన్నాదుయా, అయ్య కోడారా మంగమ్మ నిన్నేమన్నాడు, 3 రోజుల పెళ్ళి ముచ్చటగా జరగోయా, నాయన నీకు 3 రోజుల పెళ్ళి ముచ్చటగా జరగోయే, నీకు 5 రోజుల పెళ్ళి అంతవగా జరగోయా, నాయన నీకు చేతి కంగారాలు శతాలు ఉన్నాయి, నీకు నొట్ట బాసేగాలు నొట్టాలు ఉన్నాయి, నాయన నీకు నొట్ట బాసేగాలు నొట్టాలు ఉన్నాయి, నీకు కాల పారానేరా లేదు, నాయన నీకు కాల పారానేరా లేదు, నువ్వు ఎంటి కారణం చేత ఎంతో శ్రీరాబోయా, బాబు నీ అత్తేమందరా కోడలు మంగది ఏమందరా, ఒరే నిన్నెవరు పుట్టారయ్యా, నీ చేతి కంకణాలే నొట్ట పసికాలే చాలా బారానే బుగ్గ సుక్క చెరగలేదే, నీ అత్తేమంది నువ్వు ఎందుకు అన్నావు చేత అనేటప్పటికి కన్నా తల్లికి ఈ సోములు వారు సమాన్ చెప్తున్నాడు. అమ్మా మీ పుట్టినోళ్ళు అమ్మా అంత కాదు, అమ్మా మీ పుట్టినోళ్ళు నాకు మడుగుడుపు చెప్పంటావమ్మా, అమ్మా అమ్మ కాలు గడుకోను అని అక్కడికి మొహంతలతోని అమ్మా బాబు బాబు పాలు పెట్టుకున్నావా,
పడుకున్నానమ్మా ఆ, కుడి మరం తట్టి ఎడ మరం తగ్గదమ్మా ఆ. ఆ ముసలికి పెట్టేది తల్లి పాద పెచ్చి పోయిందమ్మా కాలు కడుక్కొని ఆ ముంత అరిగిరిస్తావా ఆ ముంత ఏమైంది 16 పెచ్చి అయిపోయిందమ్మా 16 పెచ్చులు అయిపోయిందా అమ్మా మీ పుట్టిటోళ్ళే ఇంకా మనుగుడు పిల్లడు చెప్పాడు ఉన్నావా అమ్మా అమ్మా కూర్చోమని మా ఎత్త అయ్యో పీఠాకి పిర్రైనా అమ్మా ఏ పీట అనుకుంటున్నావు నేలపీట నేలపెట్టమ్మా ఆ. ఒక రిజల్ట్ పోలేదమ్మా అమ్మా కన్మ పిర్ర వచ్చి అమ్మ నడుపుని పెట్టు చేసింది ఊర చూసి చచ్చిపోతారా బాబు ఆ. కట్టుకున్న పంచి అంచుకే చేసింది ఏం మంగదేం కొట్టమని పోయావా ఆ. ఏంటి చీపురు గట్ట తిరిగేసి కొట్టబోతుందా మరే కొత్తగా కోళ్ళకి చిరుగుని గట్ట కొట్టమంది కొట్టమంది వాళ్ళ ఇంటి కూడా ఉన్నామనే అమ్మా మీ పుట్టినోళ్ళు ఇంకా ఏం పెట్టి ఉండరబ్బా అమ్మా అమ్మ 3 ముళ్ళంటేలో 6 ముళ్ళ ఆరు ముళ్ళు తిరగలాగేంద్ర బాబు అంచులెక్కిచ్చేసిందా ఏది ఏమి అక్కడంటే బియ్యుడే పెట్టి అన్నం ఆరు బిత్తులుగా పెడితే ఆకలిద్దాం తినేద్దాం అనుకుంటే ఆ ఆరు బిత్తులు కూడా పప్పు వచ్చిందా అమ్మా నీ పుట్టినోళ్ళు ఇంకా ఎలా పెట్టారు చెప్పంటావా అమ్మా అమ్మ బురువులు ఎలా పెట్టింది అమ్మా బూరు ఎట్టిందమ్మా అమ్మా ఆ బూరిచుకున్న నా మొగాన్ని వేసి కొట్టుకుంటే అదిగోనమ్మా అమ్మా మీ పుట్టింటోళ్ళే అమ్మా ఇంకా నీ పుట్టింటోళ్ళు మన కూడా కనపడి చెప్పాడా అమ్మా అమ్మ గారు పెట్టింది అమ్మా గాలి కదమ్మా ఏంటి గాడిలే అమ్మా ఇంకా మా పుట్టిన మీ పుట్టింటోళ్ళే మొనుగుడికి ఎలా చెట్టు ఏమని చెప్పడమ్మా అమ్మా మా సోరైనా కాసింది నడకన్నా తల్లి కాసిందో అమ్మా మరి సార్ నీళ్ళగా ఉంటుంది మరి ఓయ్ బాబాయ్ గొజ్జింకలు కాదయ్యి గుజ్జింకలు కాదయ్యి ఇదో ఎన్ని మిరగాయలు రా బాబు ఓయ్ అమ్మా ఏటి ఏటి కొన్నాయి ఏటయ్యి ఏటి కొండ జీలకర్ర నేను ఎప్పుడు అమ్మా జీలకర్ర బాబు అలాంటి ఒరే అమ్మా అరుసులు ఎట్టిందమ్మా అరుసులు కాదమ్మా అయ్యి బాబోయ్ పురుషులు పురుషులు వచ్చేసారు మొక్కలు పెట్టు నలుగురు కలిపి ముగ్గురు చుట్టూ వేసుకున్నారు ముద్రం పాకం పట్టాలని అమ్మా పాకం పట్టారమ్మా చుట్ట అది బాబు పొల్లరా చాలా సొల్లందుకు ఎక్కేసాడమ్మా సొల్లొచ్చి అందం పడిపోయింది పడిపోయి అమ్మా చొల్లు గల్లం యాకం చేసాడమ్మా అరుచు
అమ్మాయి ఓయ్. ద్వారకా వచ్చిన అర్జునంటారు దిక్కులు కూడా వచ్చా ఆ, చక్కం కూడా వంకరమ్మా నీ విషయాలు బుద్ధి విషయాలు తీసింది ఇంకమ్మా చూడే అమ్మా ఓయ్. అమ్మాయి జాగ్రత్త వంకుతారు నాయన ఇలా చెప్పుకుంటా పోతే తెల్లారిపోద్ది అలాగనేటప్పటికి అమ్మా మీ పుట్టినరోళ్ళే నాకు అలా ముడుగుడు పెట్టారమ్మా అమ్మా నా పేరు చెప్పుకుంటేనే గాని మీ పుట్టినరోజుకి 3 తొగుళ్ళు ఏమీ లేదమ్మా బియ్యి కూడా లేవమ్మా ఆ, పక్కింటికి వెళ్ళింది అప్పుకమ్మని కూర్చుంటేను ఆ, సిగ్గులేదమ్మా ఆ, ఆ పక్కింటి ఎవరంటుందా ఆ. పెళ్లి ముందు కట్టుకెళ్ళి 3 సార్లు బియ్యం ఆ. ఇప్పుడు మళ్ళీ అప్పుకొచ్చావా ఆ. కుర్రాడు మొక్క చూసిస్తున్నారు ఆ. ఈ 3 సార్లు ఆ 3 సార్లు అని చెప్పి 3 సార్లు బియ్యం అప్పు తీసేది సిగ్గుంటేది అని అన్నదమ్మా అమ్మా మీ పుట్టినరోజుకి నా పేరు చెప్పుకుంటేనే గాని 3 తొగల బియ్యం పుట్టలేదమ్మా అప్పు పుట్టలేదమ్మా అనేటప్పటికి ఈ కన్నా తల్లి పేరేం దేవనుకుంటుందంట అరే రే ముందు చూస్తేనేమో అమ్మా కడుపు కడుపు వెనక చూస్తేనేమో ఈపి ఈపీ కడుపు అనుకుని ఈపి కడుపు అనుకుని ఈ కన్నా తల్లి పేరు దేవి కొడుకుని ఓదార్చింది ఎలాగంటే ఓ ఎర్రవజే కోన రవణ రగోలు ఉంటారు నాయనా ఒరే బొజ్జా చూసి నీ ఎత్త పెట్టాలేరా ఒరే 14 భవనాలు నివసాను దొయ్యా బాబు అల్లరి చేయగయ్యా అమ్మా రాజులంట అమ్మా బాబు ఓయ్ బొజ్జ చూసి 14 భవనాలు నీ బొజ్జ ఉన్నాయే బొజ్జునింటే ఎత్తు పోగొట్టలేదమ్మా అలా పెడితే ఎంత పెట్టపోతేమ్మా కోటల మంగయ్యే ఎందుకు మనకాయమమ్మా మనకు ఖాయమమ్మా అనేటప్పటికే అర్థం ముఖం తిరిగేస్తుంది బాబా అనేటప్పటికి ఈ కన్నా తల్లి ఈ పేరమదేవి కొడుకు మంచి మాట చెప్పి మనసరే చెప్తుంది చెప్తుందన్నమాట అరే రే ఈ స్వాములు వారు మనసులు కొట్టారట అయ్యో 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 ఇక్కడే ఉన్నావంటే నా తల్లి ఏదో నన్ను మళ్ళీ నచ్చ చెప్పి మళ్ళీ పంపేద్ది అది అది గదుగో అలాగని తల్లి గారిని మళ్ళేసి ఈ స్వాములు వారు మూసుకేసుకుని స్వాములు వారు పర్వతాలు ఎక్కుతున్నాడు ఎలాగంటే ఊరే తత్తారా 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 అన్నాడా తత్తారా అన్నాడు దత్తాన స్వాములు వారు 7 పర్వతాల పైకి పారదూశారంట నాయన చక్కగా స్వాములు వారికి ముందు కూడా తగులుతుంది ఎలాగంటే ఊరే తొలగొండ తగిలింది, సొనాగి గొండు నాయన ఊరే రెండో కాపరసంబు ఎవరాగి గొండు ఎవరాగి పరసమనహాని కవరహారేదోయా నాయన యముడో కాపరసంబు ఒకల గొండు నాయన ఊరే నాలుగో కాపరసంబు చెట్ల గొండు హయ్యో కాపరసంబు సారీగిరి గొండు సారీగిరి పరసమరా సారే కేనా హోయా నాయన ఊరే యారో కాపరసంబు యభాగందుల్లోకే యతోలు దేవోయోయా అక్కడికి వెళ్ళింది అదే ఇక్కడ వచ్చేటప్పటికి 7 రూపాయలు అయిపోయి ఇంకా సాగుగా దర్శనం దొరకలేదు ఇంకా తిరిగి వచ్చి 7 రూపాయలు ఉంటాయని మారుద్దేశం కలిగిందనమాట అంటే ఇలాంటి ఉద్దేశం కలిగిన నా కొండగా రాకూడదు అలాగని 7 సార్లు కొడుకు దిగనొక్కేసాడు అనమాట అక్కడ ఏకులు రావటం గిర్రు మంది తిరిగింది అక్కడికి వెళ్ళడం గోయిందా గోయిందా అంటారు వారు 6 పర్వతాలు ఎక్కాడు 6 పర్వతాలు కూడా అందంగా దాటాడు 6 పర్వతాలు ఏ పర్వతం కూడా సౌరు వారికి అవర్లేదట చక్కగా సౌలు వారు 7 పర్వతం ఎక్కుతాడట ఎలాగంటే ఓర 7 కాపరసంబు
ఇందనకొండ తప్పమదే దేవుడికి ఎను సనాగలపోయా ముడియా కొండ చుట్టూరు నాయనా ఓయ్ గంగారమ్మ కూడా ఎవడో కాకేస్తున్నాడని ఆ కేసానికో పెరుగు పూజలకో పెరుగు ఆల్చుకుని ఓరు మంది వచ్చేస్తున్నారు. అదే ఈ చెట్టులు 2 ఏళ్ళు తెచ్చి నా తమ్ముడి నేర్చని ఆ పెద్దమ్మ ఆ 2 చెట్టులు అక్కడ పోయిందో స్వాములు వారికి ఏడో పర్వతం అవుతుందంట. ఇప్పుడైతే ఏదో పర్వతం అభివృద్ధి దేవుడికి ఆలోచన కలిగి కొండ చుట్టూరు స్వామి కొండమయంగా తానకాలు వేసాడంట. పై మీద ఉత్తరము పామంత పానుపు శేషపానుపు మీద అద్దరెత్తిరికాడ అక్క అక్క అని పెద్దవాడ కడకొద్దురు కానీ పూరు కైకెత్తలు పోయిందా ఆకా ఊరుగా ఆకా గంజి అమర్చారు